నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. ఇవాళ న్యూ ట్రెండ్స్ ప్రోగ్రాంలో భాగంగా మనమైతే డిబిఆర్ హాస్పిటల్ దగ్గరలోని భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. సో ప్రతి సంవత్సరం సమ్మర్ సందర్భంగా ఇక్కడైతే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడైతే ఎగ్జిబిషన్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. సో ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషల్ థీమ్తో తిరుపతి ప్రజలను అయితే కూడా ఆయన ఏదో ఒక స్పెషల్ థీమ్లో సర్ప్రైజ్ అయితే కూడా చేస్తున్నారు. సో ఈ సంవత్సరం స్పెషల్గా జలకన్యల థీమ్తో అయితే కూడా వచ్చేసారనమాట. సో ఇక్కడికి తిరుపతి ప్రజలందరూ కూడా డైలీ వచ్చి సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అదొకటే స్పెషల్ కాకుండా లోపలైతే పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల ఎగ్జిబిషన్ గేమ్స్ ఉన్నాయి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్గా స్పెషల్ ఏంటంటే అండర్ వాటర్ టనల్ ఎక్స్పో ఒకటి, ఇంకా స్కూబా డైవ్, ఇంకా చాలా స్పెషల్ ఐటమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఒకసారి అయితే మీరు కూడా విజిట్ చేయండి. ఫస్ట్ అయితే మనం వెళ్ళి చూసేద్దాం. వచ్చేయండి. భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లోపలికైతే మనం వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు ఇలాంటిది తిరుపతిలో ఏర్పాటు చేసింది అయితే కూడా లేదనమాట. సో ఫస్ట్ టైం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అయితే కూడా ఇంత చక్కగా అయితే ఫిషెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్ టు 80-90 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అండ్ అక్వేరియంస్ అయితే కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ నుంచి మనం కొన్ని రకాల ఫిషెస్ అయితే కూడా చూసేద్దాం. సో స్టార్టింగ్ ఎల్లో ప్యారెట్ ఫిష్ అనమాట. సో ఈ ఫిషెస్లో కూడా ఎల్లో కలర్తో ఉన్న ఫిషెస్ అనమాట. సో ఎన్ని రకాల ఫిషెస్ కలర్ఫుల్గా అయితే కూడా ఉంది చూడడానికి అక్వేరియం అయితే. సో నెక్స్ట్ అలాగే టైగర్ ఆస్కార్ ఫిష్ అంట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ మనం చూస్తూ ఉంటాం. సో అవన్నీ బయట ఎక్కడో సముద్రంలో రివర్స్లో ఎక్కడో ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడ ఆ ఫిషెస్ అన్నీ కూడా ఫొటోస్లో చూస్తుంటాం. ఎగ్జిబిషన్లో అయితే ఇవాళ అయితే చూడొచ్చు. సో ఇన్ని రకాల ఫిషెస్ మనం ఒకే చోట ఎప్పుడు చూస్తుంటాం. సో తిరుపతి ప్రజల కోసం అయితే కూడా ఈ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అయితే ఇంత చక్కగా అయితే అరేంజ్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ థీమ్తో అట్రాక్ట్ చేస్తూ ఉంటారు శ్రీనివాస్ గారు అయితే. సో ఈసారి స్పెషల్గా ఫిషెస్తో అయితే కూడా వచ్చేసారు. ఫిష్ అక్వేరియంస్ ఈ స్పెషల్ థీమ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే కూడా మనం చూస్తున్నాము. దాని వెనకాల మౌంటైన్ ఫుల్ వాటర్తో ఒక 80-90 టైప్స్ ఆఫ్ అక్వేరియంస్ అండ్ ఫిషెస్ అయితే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ఫ్యామిలీతో అయితే కూడా విజిట్ చేయండి. మీకు కూడా తెలుస్తుంది ఎంత బాగుంది అనేది. సో ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. ఓకే, మనం చూస్తున్నాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ థీమ్స్తో అయితే కూడా మనం ఇవాళ భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లోపల అయితే వచ్చేసాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది సెకండ్ వన్ అండర్ టనల్ వాటర్ ఎక్స్పో అనమాట. సో ఇవన్నీ మనం మోస్ట్లీ బెంగళూరు, హైదరాబాద్ ఆ సైడ్లో ఇట్లాంటి స్పెషల్స్ అయితే కూడా చూసుంటాం అనమాట. సో అలాంటిది మన తిరుపతిలో ఫస్ట్ టైం అనమాట భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో అయితే కూడా ఇంత చక్కగా అండర్ వాటర్ టనల్ ఎక్స్పో అయితే కూడా ఉంది. సో అంటే మనం లోపల కింద మన పైన ఫిషెస్ వాటర్ మొత్తం చాలా చక్కగా అయితే కూడా అరేంజ్ చేస్తున్నారనమాట. సో తిరుపతి ప్రజలు
రోజులు చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి పెద్దలకి ఎంతగానో నచ్చుతుంది అనమాట. ఇంత చక్కగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ దాని కింద మనం ఉన్నట్లుగా ఇదొక మంచి అనుభూతి అని చెప్పొచ్చు ఎంజాయ్ చేయడానికి. సో వీటి కోసం మనమైతే ముందు వేరే ఊర్లకు వెళ్ళే వాళ్ళం, తిరిగి అక్కడికి ఎంత కష్టపడి వెళ్ళి అక్కడ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే మనం మన తిరుపతిలోనే ఈ సమ్మర్ స్పెషల్ సందర్భంగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా అయితే కూడా టనల్స్, ఆక్వేరియంస్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ థీమ్తో అందరు ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఈసారి స్పెషల్గా ఇట్లాంటి ఫిషెస్తో అయితే కూడా చూస్తున్నాం. సో ఇదైతే అండర్ వాటర్ టనల్ ఎక్స్పో. ఇంత చక్కగా చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్, కలర్ ఫిషెస్, అన్ని రకాల ఫిషెస్ అయితే కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఒకసారి వచ్చి చూసారంటే మీకు కూడా తెలుస్తుంది. సో ఈ సమ్మర్ సందర్భంగా అందరికీ ఎంజాయ్ చేసినట్టుగా కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. ఓకే, మనం చూస్తున్నాం కదా ఎన్ని డిఫరెంట్ థీమ్స్తో అయితే కూడా భువనేశ్వర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. మీకు ఇంకొకటి స్పెషల్గా ఇవాళ చూపిస్తాను. ఇక్కడైతే స్పెషల్గా స్కూబా డైవర్స్ అయితే కూడా ఉన్నారనమాట. చూడండి ఎంత చక్కగా మనతో అయితే ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఇక్కడెక్కడో ఫారిన్ నుంచి అయితే కూడా తీసుకొని వచ్చి మన తిరుపతి ప్రజల కోసం ఇక్కడైతే కూడా తెప్పించున్నారు. చూడండి ఎంత చక్కగా నాతో కూడా ఇంటరాక్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా వచ్చారంటే పిల్లలకి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా నచ్చుతుందన్నమాట. సో ఈ సమ్మర్ సందర్భంగా అయితే కూడా మీరు ఇట్లాంటిది చాలా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఎక్కడో బయట ఫారిన్స్ అక్కడైతే కూడా చూడండి ఇక్కడ చిన్నపిల్లలు కూడా చూడండి ఎంత చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో వీళ్ళందరినీ ఫారిన్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఆర్గనైజర్ శ్రీనివాస్ గారు అయితే కూడా తెప్పించి ఇక్కడైతే అరేంజ్ చేస్తున్నారు. సో ఒకసారి అయితే వచ్చారంటే మీకు కూడా తెలుస్తుంది. పిల్లలు చూడండి ఒక్కొక్కరు ఎంత చక్కగా అయితే కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా బయట ఎక్కడో జరుగుతాయి, మనకి ఇక్కడ తిరుపతిలో ఎక్కడ ఇట్లా ఫస్ట్ టైం అనమాట ఇలాంటివి జరగడం. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూడండి ఎంత చక్కగా ఇంటరాక్ట్ అవుతున్నారు. వీళ్ళంతా స్కూబా డైవర్స్ అనమాట. చాలా స్పెషల్గా ఉంది కదా. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ సమ్మర్ సందర్భంగా ఒక స్పెషల్ థీమ్ అయితే కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ప్లీజ్ విజిట్. కాకపోతే ఈసారి చాలా స్పెషల్గా పెట్టారు. అది మీకు ఎలా అనిపించింది? చాలా థ్రిల్లింగ్గా ఉంది. పిల్లలంతా తీసుకొచ్చి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఖచ్చితంగా వస్తామండి, తిరుపతి కాబట్టి ప్రతి ఇయర్ వస్తాం. బట్ ఈ ఇయర్ ఇంకా స్పెషల్గా ఉంది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ ఖచ్చితంగా ప్రతి ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే ఇది వాటర్ థీమ్ కావచ్చు, ఈ ఇయర్ ఇంకా స్పెషల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. అంతలో స్టార్టింగ్లోనే వచ్చాం, వెయిట్ చేయలేము. ఇంకా అది పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా స్టార్టింగ్లోనే తీసుకొచ్చాం. థ్యాంక్ యూ. ఓకే, వింటున్నారు కదా, ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ థీమ్ అయితే కూడా ఎవ్రీ ఇయర్ కూడా వస్తున్నామని కూడా చెప్తున్నారు. సో మనం కూడా చూస్తున్నాము, చక్కగా అయితే కూడా థీమ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు?
ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి అందరికి బాగా నచ్చింది. బాగా నచ్చింది. ఈ స్పెషల్ థీమ్ ఎప్పుడు చూస్తుంటున్నారు మీకు అది ఎట్లా అనిపించింది? చాలా ఎక్సైటింగ్. ఓకే, ఎవ్రీ ఇయర్ అట్లా వస్తుంటారా? ఫ్యామిలీ అందరూ వచ్చారా? మీ పిల్లలకి? మా పిల్లలు కూడా బాగా నచ్చింది. ఈసారి అయితే ఈ ఫిషెస్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు. చిన్నపిల్లలకి వాటర్ ఫిషెస్ బాగా నచ్చింది. మీరు ఎప్పుడు వస్తుంటారు కదా? వస్తుంటారు. భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లోపల పిల్లలకి నచ్చినట్టు పెద్దలకు నచ్చినట్టు అన్ని రకాల థీమ్స్తో ఎవ్రీ ఇయర్ అయితే కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ సమ్మర్ స్పెషల్ సందర్భంగా శ్రీనివాస్ గారు అయితే కొత్త థీమ్ అయితే కూడా తీసుకొచ్చారనమాట. జలకన్య థీమ్, ఇంకా స్కూబా డైవ్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే కూడా ఉన్నాయి. ఇంకా గేమ్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు. సో పిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేయడానికి అయితే కూడా బాగుంటుంది అనమాట. సో ఇవే కాకుండా ఇంకా కొత్త కొత్త థీమ్స్ ఏమున్నాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, ఈ విషయాలన్నీ శ్రీనివాస్ గారు అబ్బాయి గుణశేఖర్. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఇట్లా భువనేశ్వర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో ఎవ్రీ ఇయర్ అయితే ఏదో ఒక స్పెషల్ థీమ్తో శ్రీనివాస్ గారు అయితే కూడా వస్తుంటారు. ఈసారి జలకన్యల థీమ్తో అయితే కూడా వచ్చారనమాట. సో ఇవన్నీ చేయడానికి మీకు ఆలోచన ఎలా వచ్చింది? సో ఈ కష్టపడి చేయడానికి ఎంత టైం పట్టింది? ఈ విషయాలన్నీ మాతో షేర్ చేయరా? మనము ప్రతి ఇయర్ అయితే తిరుపతి పట్టణం ప్రజలతో అయితే డిస్కస్ చేస్తామండి. ఎలా అనిపించింది ఈ ఎగ్జిబిషన్, భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది మీకు ఎలా అనిపించింది, ఎలా ఎంజాయ్ చేశారు? ప్రతి ఒక్కరూ కూడా సమ్మర్లో వచ్చి భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది విజిట్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేసి టైం మంచిగా గడపాలి కాబట్టి మనం డిఫరెంట్ ఆలోచనలతో పబ్లిక్తో మాట్లాడి వాళ్ళందరూ ఎంజాయ్ చేసేటట్టుగా మనం ప్రతి ఇయర్ అయితే తీసుకొస్తాం. అలాగా ఈ జలకన్య ఎగ్జిబిషన్ అయితే మనం తీసుకురావడం జరిగిందండి. సో ఇవి ఎక్కడి నుంచి? చాలా కష్టం కదండి, బయట ఎక్కడో మనం ఫారిన్లోనే చూస్తుంటాం మోస్ట్లీ, లేదా బెంగళూరు అక్కడ. సో ఇంతవరకు తీసుకొని రావడానికి ఇవన్నీ చాలా కష్టపడి ఉంటారు కదా, అది కొంచెం చెప్పండి. మనకి ఇది మొత్తం స్టార్ట్ చేయడానికి దాదాపు ఒక 500 మంది చాలా కష్టపడి శ్రమించి ఈ ఎగ్జిబిషన్ అనేది ఫుల్గా మంచిగా మనం కష్టపడి చేయించి, అలాగే జలకన్యలు, స్కూబా డైవర్స్, జలపడ, ఇలాగ అండర్ టనల్ వాటర్ ఎక్స్పో అనేది డిఫరెంట్ చేపలు అనేవి మనం ఫారెన్ నుంచి అలాగా ఇంటరాక్ట్ అయ్యి డిఫరెంట్ బిజినెస్ మ్యాన్స్తో వాళ్ళందరితో మాట్లాడి మనం ఇలాగా తీసుకొని రావడం అయితే జరుగుతుందండి. ఓకే, తిరుపతి ప్రజల కోసం అయితే మీరు ఇంత చక్కగా అయితే కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఇంకా అండర్ వాటర్ టనల్, ఈ జలపడ అనేది కూడా అవన్నీ చాలా డిఫరెంట్, చాలా కొత్త టైప్స్ అనమాట. సో ఈ గేమ్స్ గురించి కానీ ఇంకా స్పెషల్ ఏవో ఉన్నాయని చెప్పారు కదా, ఫస్ట్ గేమ్స్ గురించి చెప్పేసి దాని గురించి చెప్పండి. మనకి గేమ్స్ అంటే జైంట్ వీల్, కొలంబస్, ఇంకా బ్రేక్ డ్యాన్స్, సెలంబో, డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్, చాట్ బండర్, ఇంకా గోబీ, అప్పడం, గోబీ, పాపడ్, కూల్ డ్రింక్స్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈసారి మన సరికొత్తగా అయితే టర్కిష్ ఐస్ క్రీమ్ గేమ్ అయితే మనం తీసుకురావడం జరిగింది. ఒకసారి మీ కళ్ళతో చూసి తెలుసుకోండి.
మీరు ఆడారు కదా, ఎలా అనిపించింది మీకు ఈ టర్కిష్ ఐస్ క్రీమ్ గేమ్ అనేది? చాలా కొత్తగా అనిపించింది. నేను ఎప్పుడు ఇది చూడలేదన్నమాట. బయట వీడియోస్లో చూసా కానీ ఫస్ట్ టైం మన తిరుపతిలో ఇలా టర్కిష్ గేమ్ ఆడి ఐస్ క్రీమ్ తీసుకున్నా. చాలా థ్యాంక్స్. అండ్ మీకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తిరుపతిలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తుంది మన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ గేమ్ని ఆడాలనుకుంటూ కోరుకుంటున్నాం. డిబిఆర్ హాస్పిటల్ దగ్గరలోని భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ శ్రీనివాస్ గారు తన ఆర్గనైజేషన్తో ఇక్కడ చక్కగా ఏదో ఒక థీమ్తో అయితే కూడా ప్రజల కోసం వస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ సమ్మర్ స్పెషల్ సందర్భంగా జలకన్నెల థీమ్తో అయితే కూడా వచ్చారనమాట. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడానికి అన్ని రకాల థీమ్స్ అయితే కూడా చాలా డిఫరెంట్ కొత్త థీమ్స్ అయితే వచ్చారు. సో పెద్దలు ఆడుకోవడానికి గేమ్స్, ఫుడ్ అవే కాకుండా చిన్న పిల్లలకి మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే లిటిల్ హార్స్ అనమాట. లిటిల్ హార్స్, హెలికాప్టర్, ట్రైన్, ఇలా చాలా కొత్త గేమ్స్ అయితే కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఒక చిన్న పాప ఉంది. ఒకసారి ఆ పాపని అడిగి తెలుసుకుందాం తనకి ఎలా అనిపించిందో. హాయ్ హాయ్ హాయ్, నీ పేరేంటి? జస్విక. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. బాగుందా ఎగ్జిబిషన్? నీకు నచ్చిందా? నచ్చింది. ట్రైన్ ఎక్కావా? ఎక్కావా? ఇది హార్స్ ఎక్కలేదు. సరే, నీకు ఎలా అనిపించింది ఈ ట్రైన్? బాగుంది. బాగుందా? ఇంకా ఏమైనా తిన్నావా? ఐస్ క్రీమ్? నో. సరే, ఇంకా గేమ్స్ అన్నీ ఆడతావా? ఓకే, నీ పేరు చెప్పు. జస్విక. ఓకే, థ్యాంక్ యూ. చిన్నపిల్లలకు కూడా చాలా బాగా అయితే కూడా నచ్చుతుంది. వాళ్ళు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో కొంచెం రిలీఫ్గా ఎంజాయ్ చేయడానికి అయితే కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సో మనం చూసాము, పాపకే కాదు అందరికీ బాగా నచ్చింది అనమాట. సో మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. చూస్తారు కదా దయాలకోట భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లోపల దయాలకోట హాంటెడ్ హౌస్ నేను కూడా వెళ్ళొచ్చాను. చాలా వైభవంగా అయితే కూడా ఉంది. సో హారర్ ఇట్లాంటివి ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల నాకు చెమట పట్టేస్తుంది. సో మీరు కూడా ఒకసారి వచ్చారంటే మీకు కూడా బాగా నచ్చుతుంది. పిల్లలైతే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ హాంటింగ్ హౌస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. ఓకే,
భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో మనమైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్, ఇంకా పిల్లలకి కావాల్సిన గేమ్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో మనమైతే కూడా ఇప్పుడు చాలా అయితే కూడా చూసాము, ఈవెన్ డెవిల్ హౌస్ కూడా చూసాము, ఇంకా చాలా ఐటమ్స్ అయితే కూడా ఉన్నాయి మనం చూడాల్సినవి. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ సమ్మర్ స్పెషల్ సందర్భంగా శ్రీనివాస్ గారు అయితే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్తో అయితే కూడా తిరుపతి ప్రజల కోసం అయితే కూడా వస్తూ ఉంటారు స్పెషల్గా. సో ఈ ఇయర్ అయితే జలకన్యల థీమ్తో వచ్చారనమాట. సో ఇక్కడ ఇంకా స్పెషల్గా ఏమేమి చేశారు, ఇవన్నీ చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి తెప్పించారు, ఈ విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారి అబ్బాయి గుణశేఖర్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి, ఇక్కడ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ అయితే కూడా మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు, మీకు ఎలా ఇప్పుడు ఇంత చేయడానికి ఎంత కష్టపడ్డారు? భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది మనము 30 సంవత్సరాలుగా మనము ఈ తిరుపతి పట్టణ ప్రజలందరికీ ప్రతి సమ్మర్ హాలిడేస్కి మన చిల్డ్రన్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ బాగా ఎంజాయ్ చేసేటట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషల్తో మరి ఎక్కువ రైడ్స్తో తినుబండారాలతో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్తో కూల్ డ్రింక్స్తో డిఫరెంట్ స్టాల్స్ పర్చేసింగ్ షాపింగ్ ఐటమ్స్ అలా డిఫరెంట్గా ప్రతి ఇయర్ అయితే తీసుకొని వస్తామండి. మనం ప్రతి ఇయర్ చెప్పాలంటే అమర్నాథ్ యాత్ర, వైష్ణవిదేవి యాత్ర, టైటానిక్ షిప్, తాజ్ మహల్ ఇలా డిఫరెంట్ అవెంజర్స్ షో లాస్ట్ ఇయర్ చూశారు మీరు, చాలా ఇంటరాక్ట్ అయ్యారు. అలాగే ఈ సమ్మర్కి అయితే మనం తీసుకొచ్చాము జలకన్య ఎగ్జిబిషన్ అనేదండి. మన మెయిన్ థీమ్ అనేది జలకన్య ఎగ్జిబిషన్, జలపడ, స్కూబా డైవర్స్ మరియు అండర్ టనల్ వాటర్ ఎక్స్పో మరియు డిఫరెంట్ చేపలతో అయితే మీరు ఎక్కడ చూడని విధంగా చాలా ఎక్కువ రకాలుగా మన తిరుపతి ప్రజలందరూ సంతోషించేటట్టు బ్లాక్ గోస్ట్ ఫిషెస్, ఇంకా టెరెటెరా బ్లాక్ విండో అనేది, ఇంకా ల్యాబ్స్టర్స్, రెడ్ విండో, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. మన తిరుపతి ప్రజలందరూ కూడా వచ్చి సందర్శించి చాలా సంతోషంగా గడపాలని మన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అయితే ఈసారి డిస్కస్ చేసి మంచిగా ఘనంగా పెట్టామండి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సందర్శించాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, మనకి తిరుపతిలోనే ఫస్ట్ టైం అయితే మనందరూ తిరుపతి ప్రజలందరూ బాగా ఆడుకునే విధంగా ఈ టర్కిష్ ఐస్ క్రీమ్ గేమ్ అయితే తీసుకొచ్చామండి. ఒకసారి మీరే చూడండి ఒకసారి. తిరుపతిలో ఫస్ట్ టైం సమ్మర్ సందర్భంగా ఎవ్రీ ఇయర్ అయితే శ్రీనివాస్ గారు అయితే ఏదో ఒక స్పెషల్ థీమ్తో ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈసారి స్పెషల్గా జలకన్యల థీమ్తో అయితే వచ్చారనమాట. అవే కాకుండా స్కూబా డైవ్, అండర్ వాటర్ టనల్ ఎక్స్పో, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్, చిన్నపిల్లలకి లిటిల్ హార్ట్స్, ఇంకా హెలికాప్టర్, ఇవే కాకుండా చిన్నపిల్లలకి ఇంకా ఎంతో ఇష్టమైనవి రిమోట్ కార్ అనమాట. సో రిమోట్ కార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పిల్లల్ని ఇక్కడ వెహికల్స్లో కూర్చోబెట్టుకొని రిమోట్తో వాళ్ళు ఆపరేట్ చేస్తుంటే చిన్నపిల్లలు చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొత్తం ఒక రౌండ్స్ వేపిస్తూ ఉంటారు వాళ్ళు రిమోట్తో ఆపరేట్ చేస్తూ. సో ఇవన్నీ చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సో పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అన్ని థీమ్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో ఇదైతే స్పెషల్గా చిన్నపిల్లల కోసం అయితే కూడా ఏర్పాటు చేశారు ఈ సమ్మర్ సందర్భంగా అయితే రిమోట్ కార్ అనేది. సో ఇవన్నీ చాలా స్పెషల్ అనమాట. సో ఈ సమ్మర్ సందర్భంగా అయితే హాలిడేస్ ఎక్కువ, ఈ సమ్మర్ హాలిడేస్ సందర్భంగా చిన్నపిల్లలు ఇక్కడైతే కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ఇక్కడ జరిగే ఈ సమ్మర్ సందర్భంగా థీమ్స్ ఎక్కడా కూడా జరగలేదన్నమాట. సో ఈసారి స్పెషల్గా అయితే టర్కిష్ ఐస్ క్రీమ్ గేమ్ ఒకటి కూడా మనం చూసాము. ఇంకా అదే కాకుండా వాటర్ టన్నల్స్ ఎక్స్పో, దాంట్లో ఫిషెస్ కూడా ఫుల్గా అయితే కూడా ఉన్నాయి, ఆక్వేరియంస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఎన్ని థీమ్స్ అయితే కూడా ఇవాళ చూసాము కదా. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్తో అయితే కూడా తిరుపతి ప్రజల కోసం చాలా శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి కలిసి చాలా ఇట్లా స్పెషల్గా అయితే కూడా థీమ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. సో అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ
ఉన్నారు. ఇంక ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దగ్గరకు వస్తే పాపడ్లు, ఇంకా బజ్జీలు, అవే కాకుండా గోబీ మంచూరియా, ఇవే కాకుండా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా గేమ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ అన్ని పిల్లలకు కావాల్సిన ప్రతిదీ అయితే కూడా దొరుకుతుంది అనమాట. సో ఈవినింగ్ టైమ్స్లో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా డెవిల్ హౌస్ కూడా మనం చూసాము, చాలా భయంకరంగా అయితే కూడా ఉంది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఇంకా బాల్స్ గేమ్స్, ఇట్లా కార్ గేమ్స్ అన్నీ అయితే కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చారంటే మొత్తం ఈ సమ్మర్కి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి అయితే అందరూ కూడా విజిట్ చేయండి. సో ఈ సమ్మర్ హాలిడేస్కి ఇది ఒక స్పెషల్ అనిపిస్తుంది, రిలీఫ్గా కూడా ఉంటుంది. సో ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇది వాటి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.